నిజాలు మాట్లాడుకోవడం అనేది చంపేస్తే చచ్చిపోతే ఇక ఆ తర్వాత ఎవడిష్టం వచ్చినట్టు ఆడి చెప్పుకోవచ్చు. అధికారులు నిద్రపోతారు కాదు, అధికారులు దాసోహం అనాల, స్పష్టతనివ్వరు. అదే సందర్భంలో ప్రభుత్వాలు రాజకీయాలే చేసుకుంటాయి, ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ. అసలు విషయం ఏంటి? బుడమేరు ముంపు ఎందుకు వచ్చింది? గేట్లు ఎత్తడం వల్ల వచ్చింది, అక్కడ కట్టలు తెగడం వల్ల వచ్చింది. 3 కట్టలు 3 చోట్ల కట్ట తెగింది, ఒకటి గేట్లు తెరిచారు. అసలు వాస్తవం ఇది. గేటు ఎందుకు తెరిచారు అంటే ఆ నీళ్లు నదిలోకి వెళ్ళేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల. అది ఓపెన్ సీక్రెట్. ఎక్కడ తెరిచారు? వెలగలేరు. రెగ్యులేటర్ తెరవడం అంటే, గేట్లు తెరవడం అంటే ఊళ్ళోకి వచ్చేస్తాయి. ఈ విషయం ముందుగా తెలుసు ప్రభుత్వానికి. ఆ రోజు మధ్యాహ్నమే ఇన్ఫామ్ చేశామని అధికారులు చెప్తున్నారు. మరి సాయంత్రం విడుదల చేయడానికి అంటే శనివారం సాయంత్రం ఆ విడుదల చేసేటటువంటి వాటర్ పొద్దునే చెప్పినప్పుడు విజయవాడకి రావడానికి 20 గంటలు పడుతుంది. ఎందుకు ఆ ఏరియాలో మైక్ అనౌన్స్మెంట్లు ఇవ్వాలా? ఎందుకని ఆ ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేస్తే ఇంత నష్టం జరిగేది కాదు కదా, ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు, ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు కదా. ఎందుకు అట్లాగే అనౌన్స్మెంట్ లేదు? పోనీ శనివారం సాయంత్రం 6:30 గంటలకి గండ్లు పడ్డాయి 2 చోట్ల 3 చోట్ల టోటల్గా. గండ్లు పడ్డప్పుడు నీళ్ళు వస్తున్నాయి అయినా పొద్దున 7:30 8ంటికి కానీ తెలియలేదు. పబ్లిక్ ఇళ్లలో నీళ్ళు వస్తుంటే తెలిసినాయి, అప్పుడు కూడా తెలియలేదే. అంటే కనీసం రాత్రి ఇంటిమేట్ చేయాలి. అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటే అదేదో గబక్కన వచ్చేట మీద పడిపోయేది కాదే, ఎందుకు చేయలేదు? అసలు అతిపెద్ద వైఫల్యం అది. అది కవర్ చేసుకోవడానికి బుడమేరు ఏది అంతకుముందు చంద్రబాబు గారు కడదామనుకుంటే జగన్ వచ్చి ఆపేశాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకు చేయలేదు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో. అంతకుముందు 6 ఏళ్ళు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు చేయలేదు ఆ టైంలో? 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 2008-9 సంవత్సరంలో ఆ టైంలో ఒక ప్రక్రియ ప్రారంభించారు. అప్పుడు మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసేసామని చెప్పేసింది కదా ప్రజలకి. మళ్ళీ ఇప్పుడు చేయలేదంటున్నారేంటి? ఆ రోజు ఏమని చెప్పారు స్వయంగా దేవినేని ఉమానే? ఈ నీళ్ళని తీసుకెళ్ళి మేము అక్కడ కలిపేటటువంటి ప్లాన్ చేసేసాం, అయిపోయింది. ఇక బెజవాడ ప్రజలకి ఇంకా అసలు ఎలాంటి ముప్పు లేదన్నారు. ఇప్పుడు ముప్పు వచ్చిన తర్వాత అబ్బేబే అది వీళ్ళ ఫెయిల్యూరు, అది పూర్తి చేయకపోవడం అని చెప్తున్నారు. ఆ రోజున పూర్తయిందన్నారు, ఈ రోజున పూర్తి కాలేదంటున్నారు. ఇది ఇటు పక్కన. అదే సందర్భంలో వాళ్ళు వచ్చేటప్పటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి, అవును ఇది 2015 సంవత్సరంలో చంద్రబాబు టైంలో పనులు ప్రారంభించారు, 19 దాకా ఆయన ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరూ కలిసి గాలికి వదిలేశారు. సమస్య ఏంటయ్యా అంటే ఫస్ట్ కావాల్సింది బుడమేరు వాటరు BDC బుడవేరు డైవర్షన్ కెనాల్ ఏదైతే కట్టారో అది పూర్తి చేసి ఎందుకు పోవట్లేదు కృష్ణానదిలోకి? వెరీ సింపుల్ లాజిక్. అక్కడ మధ్యలో ఓ పవర్ ప్లాంట్ అడ్డం వచ్చింది. ఆ పవర్ ప్లాంట్ని తీసేస్తే అక్కడి నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. చేయలేదు. అదే సందర్భంలో ఒకవేళ అక్కడ అంతకంటే ఎక్కువ వస్తే ఇటు వాటర్ రావాలంటే కొల్లేరులోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆ కొల్లేరు ముంపునికి గురైంది. ఆ ముంపునికి ఆ పైన ఉన్నటువంటి ఉప్పుటేరు మొత్తం తూటుకాడలతో నిండిపోయింది. అవి రెంటి తొలగించరు. ఎందుకంటే ₹1,00,00,000 డబ్బులు ప్లస్ ఆ కొల్లేరుకు ఈ ఉప్పుటేరు కనుక తూటుకాడ తొలగిస్తే ఈ వాటర్ ఫోర్స్కి వెళ్ళి కొల్లేరులో ఎప్పటికప్పుడు కట్టలు ముంచేస్తుంది అక్కడ. కాబట్టి కొల్లేరులో అక్కడ చేపల చెరువులు బతకాలంటే ఇక్కడ ఇట్లాగే ఉండాలి. అక్కడ తిలాపాపం తలా పిడికిడు అని చెప్పి ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం ఉంది. సంపాదించుకునేటటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ సంపాదన కోసం ఇక్కడ గండి కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో అసలు వాస్తవాల్ని పక్కన పెట్టేసి అడ్డకోలుగా పత్రికలు ఎవరి ధోరణ వాళ్ళదే, అధికారులు ఎవరి లెక్కలు వాళ్ళే. ఓవరాల్గా జరిగిందైతే సమాచారం అందించకపోవడం అతిపెద్ద తప్పు. ఆ తర్వాత అంతకుముందు నిర్మాణం పూర్తయిపోయింది. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం చేయాల, 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల. ఏది చంద్రబాబు 14 ఏళ్ళు, టోటల్గా 20 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయాల. అలాగే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేయాల. 10 ఏళ్ల పాటు అధికారంలో 6 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్ళు నానా చేయలేదు. టోటల్గా వచ్చేటప్పటికి సమస్య వచ్చినప్పుడు ఒకడి మీద ఒకటి నెపం నెట్టేసుకుని ప్రస్తుతానికి కాలక్షేపం చేస్తూ మీవాడు దరిద్రుడంటే మీవాడు దరిద్రుడని నాయకులు ఇద్దరూ మాట్లాడుకోవడానికి తప్పించి శాశ్వత పరిష్కార దిశగా కేవలం ప్రకటనలు తప్పించి ఏం జరగలేదు. దాని ప్రారంధం బెజవాడని నాశనం చేసింది. ఇప్పుడు ఈ ఆక్రోశం అంతా 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఎవడి పని ఆడిదే.